హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యూబ్స్ ట్రిక్స్. క్యూబ్స్ ఎలా ఈజీగా చేయగలుగుతాం అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ క్యూబ్స్ రావాలంటే 1 to 10 వరకు క్యూబ్స్ మనకు తెలిసి ఉండాలి, రావాలి. 1 to 10 ఇక్కడ రాస్తాం. 1 క్యూబ్ వచ్చేసి 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729, 10 cube 1000. ఈ 10 మనకు వచ్చినాయి అనుకో, అప్ టు 1 to 100 దాకా క్యూబ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ 11 to 19 వరకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ 12 క్యూబ్ తీసుకుందాం. 12 క్యూబ్ ఇలా లాస్ట్ నెంబర్ ఏముంది, 2 ఉంది. 2ని ఒక 4 times రాసుకోవాలి. 1 2 3. ఏం చేయాలంటే లెఫ్ట్ టు రైట్ కోడ్ పెట్టుకోవాలి. లెఫ్ట్ టు రైట్ ఇక్కడ 0 స్టార్ట్ చేయాలి. 0, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 రాసుకోవాలి. 2 power 0 వాల్యూ, n power 0 వాల్యూ 1, ఇది గుర్తుంచుకోవాలి. 2 power 0 ఏంటి వాల్యూ 1, 2 power 1 2 అవుతుంది. 2 square 4, 2 క్యూబ్ అనేది 8 అవుతుంది. మిడిల్ నెంబర్స్ ఉంటాయి చూడు, వాటిని డబుల్ చేయాలి. మిడిల్ నెంబర్స్ అంటే ఇవి రెండు, ఇది డబుల్ అంటే 4 ఉంది చూడు 8 అవుతుంది, 2 ఉంది చూడు 4 అవుతుంది డబుల్ చేస్తే. తర్వాత ఇది ఇవి రెండు యాడ్ చేయాలి. యాడ్ అంటే 8, 4 + 8 12 అవుతుంది. 12 అంటే 2 రాసుకోవాలి. 1 రిమైనింగ్ ఉంటుంది చూడు పక్కకు రాసుకోవాలి. 2 + 4 6, 6 + 1 7, 1 యాడ్ చేసి రాసుకోవాలి. 1728 ఆన్సర్. ఇదే కాకుండా మనం ఇంకొక ప్రాబ్లం చూసేద్దాం. 14 క్యూబ్ చూద్దాం. నేనేమని చెప్పిన 14 అంటే లాస్ట్ నెంబర్ తీసుకోవాలి. 1 4 నెంబర్ తీసుకోవాలి. 4 4 4 4 4 టైమ్స్ తీసుకోవాలి. 4 power 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 1 2 3 లెఫ్ట్ టు రైట్ అని చెప్పిన. తర్వాత ఏం చేయాలి, 4 power 0 వాల్యూ ఎంత 1, 4 power 1 4 అవుతుంది. 4 square 16 అవుతుంది. 4 cube 64 అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి, మిడిల్ నెంబర్ అనేది డబుల్ చేయాలి. మిడిల్ నెంబర్ 8 32 అవుతుంది. మళ్ళీ ఇవి రెండు అనేది యాడ్ చేయాలి. 64 యాటీస్ అంటే 4 రాసుకోవాలి. 6 క్యారీ తీసుకోవాలి. 16 + 32 48, 48 + 6 54 అవుతుంది. 4 తీసుకోవాలి. 5 రిమైనింగ్ రాసుకోవాలి. 4 + 8 12, 12 + 5 17 అవుతుంది. 2744. ఇదే కాకుండా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 16 క్యూబ్ తీసుకుందాం. 16 క్యూబ్ 6 తీసుకోవాలి. 6 4 times రాసుకోవాలి. ఏం చేయాలి, 0 నుంచి స్టార్ట్ చేయాలి. 6 power 0, 6 power 1, 6 కేర్ 6 క్యూబ్ తీసుకున్నామా. 6 power 0 1 అవుతుంది. 6 power 1 6 అవుతుంది. 6 square 36, 6 క్యూబ్ 216. ఏం చేయాలి, మిడిల్ నెంబర్ని డబుల్ చేయాలి. 12 అవుతుంది. ఇది 72 అవుతుంది. వీటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 6, 21 క్యారీ ఉంది కదా 21 ఇటు రాసుకోవాలి. 21 + 72 93, 93 + 36 129 అవుతుంది. 9 అయితే రాసుకోవాలి. 12 + 12 24, 24 + 6 30, 1 + 3 4. యాక్చువల్గా ఇక్కడ లెఫ్ట్ టు రైట్ ఎందుకు తీసుకున్నామంటే నెక్స్ట్ ప్రాబ్లంలో మీకే తెలుస్తుంది. ఇందాక ట్రిక్ అనేది 11 to 19 క్యూబ్స్ చూసినాం. ఏంటిది లెఫ్ట్ టు రైట్ చూసినాం. ఇప్పుడు అనేది నెంబర్ ఎండ్ విత్ 1. నెంబర్ ఎండ్ విత్ 1 అంటే ద నంబర్ ఎండ్ విత్ 1. ఎగ్జాంపుల్స్ 21 కానీ 31, 41, 51,
అప్ టు 91, ఎండ్ విత్ 1 అంటే 1తో క్లోజ్ అయిన నెంబర్. ఇది నెంబర్ ఎండ్ విత్ 1. ఈ నెంబర్స్కి క్యూబ్స్ ఎలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం మనం చూసేద్దాం. ఈ ప్రాసెస్ చేసినాం అనుకో 2 to 3 minutes పడుతుంది, మనం ఈజీగా ట్రిక్ చేసేద్దాం. ఇక్కడ ఏంటి అంటే రైట్ టు లెఫ్ట్ తీసుకోవాలి. అంటే మీకు ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తే మీకే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 21 తీసుకుందాం. 21 క్యూబ్ ఏంటి అంటే ఇలా రైట్ టు లెఫ్ట్ చేయాలి, ఇది గుర్తుంచుకోవాలి. ఇందాక వీడియో లెఫ్ట్ టు రైట్ చేసినాగా, ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ చేయాలి. అంటే ఏంటి 2 తీసుకోవాలి, 2 4 times రాయాలని చెప్పేసిన. రైట్ టు లెఫ్ట్ అంటే రైట్ ఇక్కడ 2 power 0 స్టార్ట్ చేయాలి. 2 power 1, 2 power 2, 2 power 3. 2 power 0 వాల్యూ n power 0 1 అని చెప్పిన, ఇది 1 అవుతుంది. 2 power 1 2, 2 square 4 అవుతుంది. 2 cube 8 అవుతుంది. ఏం చేయాలి, మిడిల్ నెంబర్ అనేది డబుల్ చేయాలి. 2 అనేది 4 అవుతుంది, 4 అనేది 8 అవుతుంది. ఇవన్నిటిని యాడ్ చేయాలి. 1 2 + 4 6, 4 + 8 12, 8 + 1 9 2, 9 2 6 1. ఇదే కాకుండా ఇంకొక నెంబర్ చూద్దాం. 41 తీసుకుందాం. 41 స్క్వేర్. 41 స్క్వేర్ అంటే 4 రాసుకోవాలి. 4 4 4. రైట్ టు లెఫ్ట్ 4 power 0, 4 power 1, 4 power 2, 4 power 3. 4 power 0 1, 4 power 1 4, 4 square 16, 4 cube 64. మిడిల్ నెంబర్ అనేది డబుల్ చేయాలి. 8 16 డబుల్ చేస్తే 32 అవుతుంది. 16 తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1 4 + 8 12 అవుతుంది. 1 అది 2 రిమైనింగ్ రాయాలి. 16 + 32 48, 48 + 1 49, 4 64 + 4 68. 21 చూసినాం, 41 చూసినాం. ఇంకొకటి 51 చూద్దాం. 51 క్యూబ్ అంటే 5 రాసుకోవాలి 4 times అని చెప్పిన. తర్వాత రైట్ టు లెఫ్ట్ అని చెప్పిన. 0 1 2 3. తర్వాత 5 power 0 1, 5 power 1 5, 5 square 25, 5 cube 125. మిడిల్ నెంబరు డబుల్ చేయాలి, అది గుర్తుంచుకోవాలి. 10 25 డబుల్ చేస్తే 50 అవుతుంది. 1 ఇట్ ఈస్ యాడ్ చేయాలి. 5 + 10 15 అవుతుంది. 5 1 రిమైనింగ్ ఉంటుంది. 25 + 50 75, 75 + 1 76, 125 + 7 132, 132 651. ముందుగా మనకి ఇవి రావాలంటే అప్ టు 1 to 10 దాకా క్యూబ్స్ తెలిసి ఉండాలి. ఇందాక ప్రాబ్లమ్స్ 11 to 19 ఆర్టిక్ చూసినాం. మళ్ళీ పోతే 11 to 91 నెంబర్ ఎండ్ విత్ 1 అది చూసినాం. ఇప్పుడు అనేది 11 to 99 ఎనీ నెంబర్స్ ఈ మధ్యలో ఉన్నాయి, ఆర్టిక్ చూద్దాం. ఎగ్జాంపుల్ 23 తీసుకుందాం. 23 క్యూబ్ ఏం చేయాలంటే ఫస్ట్ 2 క్యూబ్ రాసుకోవాలి. 3 క్యూబ్ ఇది లాస్ట్కి రాయాలి. తర్వాత 2 స్క్వేర్ రాసుకోవాలి. 3 స్క్వేర్ రాసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 3 ఉంది కాబట్టి ఇంటూ 3 రాసుకోవాలి. 3కి ముందు 2 ఉంది కాబట్టి 2 రాసుకోవాలి. తర్వాత ఇవి సాల్వ్ చేద్దాం. 3 క్యూబ్ 27, 3 స్క్వేరు 9, 9 × 2 18, 3 స్క్వేర్ 4, 4 × 3 12, 2 క్యూబ్ 8 అవుతుంది. మళ్ళీ సేమ్ మిడిల్ నెంబర్ డబుల్ చేయాలి. 36 24 అవుతుంది. రెండింటిని యాడ్ చేయాలి. 7 2 38, 38 + 18 56, 12 + 24 36, 36 + 5 41, 4 + 8 12, 1 2 1 6 7. ఇదే కాకుండా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 32 క్యూబ్ తీసుకుందాం. ఫస్ట్ క్యూబ్స్ రాసుకోవాలి, ఇట్లా లాస్ట్ అట్లా లాస్ట్. 3 క్యూబ్ 2 క్యూబ్. తర్వాత స్క్వేర్ రాసుకోమని చెప్పిన, దీనికి స్క్వేరు 3 స్క్వేరు, దీని స్క్వేరు 2 స్క్వేరు. తర్వాత ఇంటూ ఈ నెంబర్ రాసుకోవాలి 2, ఇంటూ ఈ నెంబర్ రాసుకోవాలి 3. మళ్ళీ దీన్ని సాల్వ్ చేస్తే 3 క్యూబ్ 27 అవుతుంది.
2 క్యూబ్ 8 అవుతుంది. 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 9 ఇంటూ 2 18 అవుతుంది. 2 స్క్వేర్ 4, 4 ఇంటూ 3 12 అవుతుంది. మళ్ళీ సేమ్ మిడిల్ నెంబర్ డబుల్ చేయాలి. 36, 24. వీటి రెండింటిని యాడ్ చేద్దాం. 8, 12 ప్లస్ 24 36. 36 ప్లస్ 3 39, 39 ప్లస్ 18 59. నెక్స్ట్ ఇవి రెండింటిని యాడ్ చేద్దాం. 8, 12 ప్లస్ 24 36, 3 6. 36 ప్లస్ 3 39, 39 ప్లస్ 18 57, 5 7. 27 ప్లస్ 5 32 అవుతుంది. 3 2 7 6 8. అందరు ఏమనుకుంటారు, ఇవి ఈజీగా ఉన్నాయి, 2 నెంబర్లు తీసుకుందాం చేసినట్టు. ఇంకొక నెంబర్ తీసుకుందాం మనం. ఏదైనా ఒక నెంబర్ చెప్పండి మీరు. 63 తీసుకుందాం. 63 క్యూబ్. ఏం రాయాలి? ఫస్ట్ లాస్ట్ క్యూబ్ రాసుకోవాలి. 6 క్యూబ్, 3 క్యూబ్. తర్వాత 6 స్క్వేర్ రాసుకోవాలి. దీని స్క్వేర్ రాసుకోవాలి. 3 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 6 రాసుకోవాలి. దీన్ని సాల్వ్ చేయాలి. 6 క్యూబ్ 216, 6 స్క్వేర్ 36, 36 ఇంటూ 8 108 అవుతుంది. 3 స్క్వేర్ 9, 9 ఇంటూ 6 54. 3 క్యూబ్ 27 అవుతుంది. మిడిల్ నెంబర్ని డబుల్ చేయాలి. 216 అవుతుంది. దీన్ని 54 ప్లే డబుల్ చేస్తే 108 అవుతుంది. తర్వాత వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేయడం అంటే 7, 2 క్యారీ ఉంటుంది. 108 ప్లస్ 2 110, 110 ప్లస్ 54 164. 216 16, 232 ప్లస్ 108 340 అవుతుంది. 216 ప్లస్ 34 250 అవుతుంది. ఇది ప్రాసెస్ చేసినాం అనుకో మనకు చాలా టైం పడుతుంది, 5 minutes పడుతుంది. ఇట్లా అయితే మనం 1 minute చేయగలుగుతాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మన నిరంతర పోరాటం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.